హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటలక్క కిచెన్. ఈరోజు కమ్మగా మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. సో ముందుగా అయితే మామిడికాయలు ఒక 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయ తీసుకోండి. పప్పు అయితే నేను ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను. సో ఈ గ్లాస్తో తీసుకున్న తర్వాత నీట్గా కడిగేసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఇలా మామిడికాయ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపు, అలాగే కల్లుప్పు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. వేసుకుని ఇలా మూత పెట్టి పప్పు పైన పెట్టాలన్నమాట. ఇలా పెట్టిన తర్వాత ఒక 5 విజిల్స్ రానిచ్చి చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. మామిడికాయ పప్పుతో పాటు బంగాళదుంప ఫ్రై కూడా మస్ట్ కదండి. సో అందుకని చెప్పి ఈ ఫ్రైని సింపుల్గా ఎలా చేసుకోవాలో కూడా చూసేద్దాం. ఫస్ట్ అయితే బంగాళదుంప మీద ఉన్న తొక్కని ఇలా పీల్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వెంటనే వాటర్లో వేసేసుకోవాలి. చూసారు కదా, పక్కన వాటర్ పెట్టుకొని వెంటనే వాటర్ వేసేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని ఈ వాటర్లోంచి తీసిన బంగాళదుంప ముక్కల్ని వీటిలో వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేయండి మూత పెట్టుకొని. ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఏంటి అంటే ఇందులో కొంచెం ఉప్పు, అంటే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత లాస్ట్లో ఇంకా దింపేసుకుంటాం అయిపోతుంది అనగా లాస్ట్లో అయితే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం వేసుకొని కలుపుకొని దించేస్తే పొటాటో ఫ్రై రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా, ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పప్పులోకి గట మన నంచుకి చాలా బాగుంటుంది. యాక్చువల్గా పొటాటో ఫ్రై చాలా రకాలుగా చేసుకుంటారు. మేమైతే మా ఇంట్లో ఇలా చేసుకుంటామండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. నెక్స్ట్ అయితే ఇప్పుడు పప్పు దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు పప్పు చల్లారిపోయింది కదండి. ఇప్పుడు మూత తీసుకొని లోపల చూస్తే చూసారా, ఇలా ఇలా విడిగా ఎందుకు పెట్టారు అనే డౌట్ రావచ్చు ఎవరికైనా. సో ఎందుకు అంటే మనం మామిడికాయ ముక్కల్ని కనుక పప్పులో వేసిస్తే అవి సరిగ్గా ఉడకవండి. అందుకని చెప్పి విడిగా ఉడకబెట్టుకొని ఇప్పుడు ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనం లాస్ట్లో తాలింపు వేసుకోవాలండి. ముందుగా ఇలా తాలింపు సరుకులన్నీ పక్కన పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో తాలింపు సరుకులు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా లాస్ట్లో ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని ఈ తాలింపు అనేది మనం పప్పులో కలుపుకోవాలండి. తాలింపు వేసుకునేటప్పుడు ముందుగా వెంటనే మనం మూత పెడితే ఆ స్మెల్ అనేది బయటికి పోకుండా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ఒక చిన్న టిప్ అండి. చూసారు కదా, ఎంతో ఈజీగా కమ్మగా పుల్లని పప్పు మామిడికి రెడీ అయిపోయింది. మరి ఇందులోకి మనం పొటాటో ఫ్రై కూడా రెడీ చేసేసుకున్నాం కదా, ఇంకెందుకు ఆలస్యం, మనం తినేద్దాం పదండి. ఆకులో కొంచెం పప్పు వేసుకొని దానికి నంచుగ్గా చేసుకున్న పొటాటో ఫ్రై వేసుకొని అలాగే రైస్ పెట్టుకొని, ఇవన్నీ ఉంటే వడియాలు లేకపోతే ఎలాగా, అందుకే గుమ్మడి వడియాలు అలాగే మజ్జిగలో మిరపకాయలు కూడా వేసుకోండి. లాస్ట్లో పప్పులో కాస్తనే అలా తగిలించి ఒక ముద్ద కలుపుకొని ఒక్కొక్కటి నంచుకొని తింటే ఉందండి, అబ్బబ్బబ్బా, ఆ టేస్టే వేరే లెవెల్.